మనం ఈ రోజున చెప్పుకోబోయే విషయం ఏంటంటే నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి. చాలామంది నిజమైన ఆశీర్వాదం అంటే మంచి మంచి బిల్డింగులు కట్టుకోవటం, పొలాలు కొనుక్కోవటం, వ్యాపారాలు కలిగి ఉండటం, బిడ్డలు గొప్ప ఉద్యోగాలు చేయటం, ఇవన్నీ కూడా లక్షల్లో సంపాదన, కోట్లలో సంపాదించటం, ఇది ఆశీర్వాదం అని ప్రజలు భావిస్తారు. ప్రజలు గొప్పగా భావించింది దేవుడి దృష్టిలో అది చాలా నీచమైంది, కూడా అల్పమైంది. ప్రజలు ఎప్పుడు కూడా ఆశీర్వాదం అంటే ఇదే చూస్తారు. ఏం చూస్తారు? మంచి ఉద్యోగం, వ్యాపారం, మంచి ఇల్లు, పొలం, ఆస్తులు, ఉద్యోగాలు, వీటి మీదే దృష్టి ఉంచుతారు. కానీ ఇప్పుడు బైబిల్ని బట్టి వాక్య లేఖనాలలో నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటనేటువంటిది మనం చూద్దాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మా మనోనేత్రాలు తెలవండి, మంచి నీ ఉద్దేశాలు మాకు తెలియపరచండి, మీరే మహిమ తెచ్చుకోండి, వినుబుద్ధి గ్రహించే శక్తి మా అందరికీ దయచండి, ఈ మాటలు అందించండి. యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిజమైన ఆశీర్వాదం అంటే దేవునితో సహవాసం చేయటం ద్వారా, అంటే ఈ సృష్టికర్త అయినటువంటి అసలైన సిసలైన దేవుడితో మానవుడు సహవాసం చేయటం ద్వారా, అంతేకాకుండా ఆయన యొక్క చిత్తమునకు, ఆయన ఉద్దేశమునకు విధేయులైనటు ద్వారా మనము నిజమైన ఆశీర్వాదం పొందినట్టు లెక్క. ఆయన చిత్తానికి, ఉద్దేశాలకు మనం లోబడి ఉండటం ద్వారా, లేదా ఆయనతో సహవాసం చేయటం ఒక గొప్ప భాగ్యంగా మనం ఎంచుకోవాలి. మొదటిది చెప్పుకుందాం. చూడండి, యోహాను సువార్త 3:16 ఏంటంటే చదువుతాం. మొదటిది ఏంటంటే, నిజమైన ఆశీర్వాదాల్లో మొదటిది ఏంటంటే రక్షణ మరియు నిత్య జీవాన్ని సంపాదించుకోవడం. చెప్పండి అందరూ, ఏంటిదండి? ఒక వ్యక్తి రక్షణ పొందటం, అలాగే నిత్య జీవం అనే మోక్షానికి అర్హుడు కావటం, ఇది చాలా దేవుడి దృష్టిలో చాలా విలువైనది. చదవండి వాక్యం, యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన తన కుమారుడైన యేసును మన కొరకు అనుగ్రహించాడని రాయబడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నిజమైన ఆశీర్వాదం మానవుడు పొందటం ఏంటంటే అతడు తన ఆత్మను నరకానికి వెళ్లకుండా తప్పించుకోవటం. అంత మాత్రమే కదా, నిత్య జీవం అనే మోక్షాన్ని పొందటం, దానికి అర్హత సంపాదించుకోవడం అనేది దేవుడి దృష్టిలో విలువైంది. ఎందుకంటే మానవులు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. ఏమండి, ప్రభువులందు రక్షణ పొందకుండా ఇలా కన్ను మూసి చనిపోతే వాళ్ళు దేవుడి తీర్పుకి, నరకానికి వెళ్ళిపోయినట్టే. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని మన పాప విమోచన కొరకు, మన రక్షణ కొరకు దేవుడు తన కుమారుడిని యేసును మన నిమిత్తం ఈ లోకాన్ని పంపించాడు. కాబట్టి ఆయన ఎంతో శ్రమపడి మన కొరకు రక్షణ సంపాదించాడు. కన్యమరియ గర్భంలో, మలమూత్రాదులు ఉండేటువంటి ఆవిడ గర్భంలో మానవుడిలాగా, ఆయన ఈ మానవ మాతృరాల్లాగా ఆవిడ గర్భంలో పెరిగాడు, భూమి మీద పుట్టాడు. మనలాంటి దేవుడితో, తండ్రి అయిన దేవుడితో పరలోకంలో దూతాళ్ళతో ఆనందించవలసిన ఆయన మన కోసం అవన్నీ త్యజించి ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాల బ్రతికి మన పాపాల కొరకు సిలువ వేయబడి తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చాడు. అందుకని రాయబడింది, ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుంది. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని నరకంలోకి వెళ్ళేటట్టు చేసుకుంటే వానికి ఏంటి ప్రయోజనం? దేవుడు ఎంతో చేశాడు మన కొరకు, మన రక్షణ కొరకు. చేయాల్సిందంతా యేసు ప్రభు ఈ లోకంలో చేశాడు. కేవలం నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనను స్వీకరించడం ద్వారా, నేను పాపిని ప్రభువు నన్ను క్షమించిన దేవుడి దగ్గర ఒక మాట అనుకుని నువ్వు మారు మనసు పొంది నీ పాప మార్గం విడిచిపెట్టి నిజదేవుడిని అంగీకరించి నువ్వు బాప్తిసం పొందితే నీ ఆత్మ రక్షించబడింది. దేవుడికి స్తోత్రం. నీ పాపాలు క్షమించబడివి, దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఈ లోక జీవితం అయిపోయిన తర్వాత ఆ నిత్య జీవం అనే మోక్షంలో పొందుతుంది. ఇవన్నీ కూడా చాలా విలువైనవి దేవుడి దృష్టిలో.
కాబట్టి నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటంటే ఇక్కడ ఇల్లు ఉండటం మంచిది కాదని నేను చెప్పడం, మంచిదే, పొలం ఉండటం మంచిదే, డబ్బు ఉండడం మంచిదే, ఉద్యోగం ఉండటం కూడా మంచిదే, కానీ ఇవేవి నీ రక్షణకు సాటి కావు. ఒక వ్యక్తి రక్షణ పొందితే అన్నీ కలిగి ఉన్నట్టే. దేవుడికి స్తోత్రం. అతడు రక్షణ పొందాలి, నిత్య జీవం అనే మోక్షానికి అర్హుడు కావాలి. నిత్య జీవం అంటారు, యుగ యుగాలు జీవించే ఉంటాం. గొప్ప ప్రమాదం ఉంది, అదేంటంటే నరకం అనేది పాపాత్ముల కొరకు పొంచి ఉంది. వాళ్ళ లోకంలో యుద్ధాలు జరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తే ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు ఇజ్రాయేల్ యుద్ధం చేస్తున్న పాలస్తీనీలతో, హౌతీ వాళ్ళతో, ఇంకెవరినానా రెబల్స్ అంటే ఉగ్రవాద హిజ్బుల్లా తీవ్రవాదులతో, అంటే వాళ్ళు ముస్లింల నుంచి వ్యతిరేకత ఇజ్రాయేల్ మీద, వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరుగుతుంది. కొన్ని వేల మంది, 40,000 మంది సుమారు పాలస్తీన్లు చనిపోయారు. ఎంతమంది అమ్మా? ఇంకా ఎక్కువే కావచ్చు, మనం వాళ్ళ లెక్కగట్ల సరిగ్గా చాలామంది చచ్చిపోయారు. అలాగే ఇజ్రాయిల్లో కూడా చాలామంది చనిపోయారు. 1200 మంది చనిపోయారు, కొంతమంది చెరలో ఉన్నారు. అటు తీవ్రవాదులు చచ్చిపోతున్నారు, ఇటు ఇజ్రాయిల్లో కూడా కొంతమంది సైనికులు చనిపోతున్నారు. మరణం. మళ్ళీ కొన్ని ప్రాంతాలు అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. చైనాకి మరొక దేశానికి మధ్య, ఇలాగే కొన్ని ప్రాంతాల్లో, దేశాల్లో యుద్ధాలు ఎక్కువ జరుగుతాయి. ఇదంతా దేనికో తెలుసా? యేసు ప్రభు రాకడకు ముంగుర్తులు. ఏమ్మా? యేసుక్రీస్తు ప్రభు వారు మరలా రాబోతున్నాడు. ఒకసారి వచ్చాడు, ఆయన గొర్రె పిల్లలాగా వచ్చాడు, మన పాపాల కొరకు శిలువలో బలయ్యాడు. ఇప్పుడు గొర్రె పిల్లల రావటం లేదు, ఆయన కొదమసింహంలాగా వస్తున్నాడు, ఉగ్రరూపుడై వస్తున్నాడు, జనాలకు తీర్పు విధించడానికి వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తన నమ్మిన బిడ్డల్ని ఈ లోకం నుంచి పరలోకాన్ని తీసుకెళ్ళటం కూడా రాబోతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి రక్షణ పొందితే అతను చాలా ఔన్నత్యము గలవాడు, చాలా గొప్పవాడు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మాత్రం నువ్వు దేవుని శిక్షణ ఎంత మాత్రం కూడా తప్పించుకోలేవు. దేవుడు ఎంతో సమయం ఇచ్చాడు కదా మానవులు రక్షించబడటానికి. గుడికి నువ్వు సంవత్సరం నుంచి వస్తున్నావా, 2 సంవత్సరాల నుంచి వస్తున్నావా, 5 సంవత్సరాల నుంచి వస్తున్నావా, 10 సంవత్సరాల నుంచి వస్తున్నావా, ఇవాళకి నువ్వు మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా, నీ రక్షణ స్థిరపరచకుండా, పరలోకంలో నీ టికెట్ స్థిరపరచుకోకుండా నిర్లక్ష్యం ఉండి చనిపోతే నీ యొక్క తీర్పుకు నీవే కారకురాలు. ఏమండి? దీంట్లో ఎంత చిన్న విషయం, యేసు ప్రభు నా దేవుడని నేను అంగీకరిస్తున్నాను, నేను పాపిని, నన్ను క్షమించమని ప్రభు దగ్గర వేడుకోండి. ఇక ప్రభు నామలో బాప్తిస్మం పొంది నీ కార్యక్రమం నువ్వు చేస్తున్నావు, నీకు రక్షణ కలుగుతుంది. ప్రభు నీకు రక్షణ కల్పిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈ విషయాల్లో మనము అశ్రద్ధ చేయకూడదు. దేవుడు గొప్ప ఆశీర్వాదంగా చెప్పేది ఇది మొట్టమొదటిది. రెండవది ఏంటంటే మనం ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదుగుదల పొందాలి, దాంట్లో పరిణితి సాధించాలి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18 వచ్చి చదవండి ఎవరైనా. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకిప్పుడును యుగాంతం వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. దేంట్లో మనం అభివృద్ధి పొందాలండి? ఆత్మీయ ఎదుగుదల, పరిణితి చెందటం అంటే ఇక్కడ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందాలి. ఆయన కృపను, ఆయన ఫేవర్ సంపాదించుకోవాలి. ఆయన కృపకు మనం పాత్రలు అవ్వాలి. ఆయన తన కృప చేతనే మనం రక్షించాడు. ఆయన కృపను మనం పోగొట్టుకోకూడదు. ఆయన కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందాలి, దాంట్లో పరిణితి చెందాలి, దాంట్లో పరిపక్వత చెందాలి. ఆత్మీయ ఎదుగుదల మనకు చాలా అవసరం. ఒక పసిబిడ్డ పుట్టిన తర్వాత ఎదగట్లేదు అనుకోండి, ఉయ్యాల తొట్టులో ఉండగా మీసాలు గడ్డాలు వచ్చేస్తున్నాడు కుర్రోడికి, తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉంటారా? ఏమంటారు? చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర పరిగెత్తుకెళ్ళి, ఏమంటే మా పిల్లోడు సరిగ్గా ఎదగట్లేదండి, ఎప్పుడు ఉన్నంతే ఉన్నాడండి అని మనం చాలా ఆవేదన, దుఃఖపడతాం కదా. అయితే రక్షణ పొందిన వాళ్ళు రక్షణలో ఎదగాలి. దేవుడికి స్తోత్రం.
ఆత్మీయ ఎదుగుదల మనకు చాలా అవసరం. ఇక్కడ అదే రాయబడింది, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును మనము అభివృద్ధి చెందాలి. దేవుడికి స్తోత్రం. ఆయనకి ఇప్పుడును యుగాంతం వరకును మహిమ కలుగును గాక. కాబట్టి ఆత్మీయ ఎదుగుదల ఎలా వస్తుంది మానవుడికి? ఆయన వాక్యము చదవడం ద్వారా, ప్రార్థన చేసుకోవడం ద్వారా, దేవుడితో సహవాసం చేయడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా పరిణితి చెందుతాం. పరిణితి చెందవలసిన అవసరం ఉంది. ఇప్పుడు బంగిన పిల్ల మామిడికి అయినా సరే పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందమ్మా? అది బాగా రైపెన్ అయి బాగా పండిపోయింది అనుకోండి, దానంత మధురం ఏది ఉండదు. కాబట్టి మనం పచ్చితనంగా ఉన్నట్టుగా భక్తిలో ఇంకా పులుపు, ఇంకా లోక సంబంధమైనటువంటి అలవాట్లు, లోక సంబంధమైన పద్ధతుల్లో మనం అక్కడే ఆగిపోకూడదు. పరిణితి చెందాలి. దేవుళ్ళు ఏమవ్వాలమ్మలో పరిణితి చెంది మన జీవితాలు రుచికరంగా మారాలి. నీ మాట తీరు మారాలి, నీ చూపు తీరు మారాలి, నీ లోపల ఉద్దేశాలు మారాలి, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. నీ యొక్క మాటలు, చూపులు, నడవడి, ప్రవర్తన అంతా కూడా బాగుండాలి. అది పరిణితి అంటే. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవది దేవునితో సహవాసం చేయాలి. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోని 3వ వచనం చూడండి. ఎవరైనా మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను. చూసారండి, ఇక్కడ ఏమంటున్నారంటే యోహాన్ అనే భక్తుడు చెప్తున్నాడు. ఏమంటే మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక్కడ దేవుని బిడ్డలు దేవునితో సహవాసం చేయాలి. దేవుని బిడ్డలు ఎవరితో సహవాసం చేయాలండి? మీకు కూడా లోకంలో చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు. నడిపిస్తాయి. కానీ కొన్నిసార్లు ఆ స్నేహాలు మిమ్మల్ని నాశనానికి నడిపిస్తాయి, నష్టానికి నడిపిస్తాయి. కొంతమంది నమ్మి స్నేహం చేస్తారు, నమ్మిన వాళ్ళు కొన్నిసార్లు ఉంచుతారు. మనం ఎవరైతే ప్రేమించి కొన్ని వాటిల్లో వ్యాపారాల్లో భాగస్వాములు చేసుకుంటాం, వాళ్లే మనల్ని ముంచుతారు. కొన్నిసార్లు వ్యాపారాల్లో భాగస్వామ్యం చేస్తుంటారు నమ్మి. వాడు శత్రువు అయితే ఒక కంట కనిపెడతాడు, కానీ స్నేహంగా వచ్చి కూడా కొన్నిసార్లు ముంచేవాళ్ళు ఉంటారు కదండి. స్నేహితుడేనంట మోసం చేయాలని స్నేహితుడే చేయగలడు, బయటవాడు ఎవడు చేయలేడు. ఎందుకంటే ఆడి విషయం మీద ఒక కన్ను వేస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన స్నేహాలు నీకు ప్రమాదం. నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు ఆలోచించు. నీ స్నేహాలు మంచియా కాదా? నీతో స్నేహం చేసేవాడు త్రాగుబోతులైతే స్నేహం వదిలిపెట్టు. నీతో స్నేహం చేసేవాడు కోపిష్ఠుడైతే అతనితో సహవాసం చేయకు. నీతో సహవాసం చేసేవాడు రవిడి అయితే, లోకస్తులైతే ఆ స్నేహాలు వదిలి మాట్లాడొద్దని చెప్పట్లా, మాట్లాడండి, కానీ వాడితో ఫ్రెండ్షిప్ చేయొద్దు. కానీ ఎవరితో సహవాసం చేయాలంటే మన సహవాసం అయితే మన తండ్రి అయిన దేవునితో, ఆయన ప్రియకుమారుడైన యేసుతో మన సహవాసం చేయాలి. దేవుడితో మాకెలా ఫ్రెండ్షిప్ కలుగుద్దండి అనుకుంటున్నారా? బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు దేవుడితో సహవాసం చేశారు. హనోకు దేవునితో నడిచాడు, నోహు కూడా దేవునితో నడిచినట్టే. అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. దావీదు దేవునికి ప్రియుడిగా ఉండి ఆయనకి ఇష్టడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా దేవుడికి స్నేహం కలుగుద్ది, దేవుడితో మనకు స్నేహం కలుగుద్దంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటి ప్రకారం మానవుడు జీవిస్తుంటే అతన్ని దాసుడిగా లెక్కేడు దేవుడు స్నేహితుడిగా లెక్కేస్తాడు. దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని మానేసేయాలి. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేస్తే దేవునికి మనం స్నేహితులు అవుతాం. అందుకని యోహాను సువార్త అంటాడు, నేను ఆజ్ఞాపించినవన్నీ మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారని దేవుని యేసుప్రభువు వారు కూడా చెప్పాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఉంటూ కూడా దేవుడితో సహవాసం చేయొచ్చు.
దేవుడు నీకు ఫ్రెండ్ అయి ఉంటే నీకెంతో గొప్ప ఆశీర్వాదం అది. మీరెందుకు దేవునితో స్నేహం చేయకూడదు? మీరు మాటి మాటికి ఆయనతో ఎక్కువ ఎందుకు ప్రార్థన చేయకూడదు? మీ సంగతులన్నీ ఆయనతో ఎందుకు సంభాషించకూడదు? ఆయన భూమిని మాట చేత చేసినవాడు, ఆకాశమును కూడా సృజించినవాడు, ఈ సృష్టి అంతటిని కూడా చేసినవాడు, ఈ నది నదాలు సముద్రాలు చేపలు మృగములు సృష్టి ఔషధ మొక్కలు అన్నీ చేసింది ఆయనే. ఆయన మాట చేత ఇవన్నీ కూడా కలిగాయి. అంత గొప్ప జ్ఞానైనటువంటి దేవుడు మానవుడు అయిన మనతో సహవాసం చేయకూడదు. ఈ లోకంలో గొప్పవాళ్ళ సహవాసం నీకు కావాలని ఆశిస్తాం, రాజకీయ నాయకుల సహవాసం కావాలని ఆశిస్తాం, ధనవంతుడు స్నేహితుడు ఉండాలని ఆలోచిస్తాం. వాళ్ళు నిన్ను చీకొట్టచ్చు, నేను తృణీకరించవచ్చు, నిన్ను దగ్గరికి రానివ్వకపోవచ్చు, కానీ వాళ్ళతో స్నేహం చేయరను. కానీ కుదరదు. కానీ ఈ సృష్టికర్త అయిన దేవుడే మనతో సహవాసం చేయాలని ఆశిస్తున్నాడు. కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతూ మీరు మోకరించి ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు మీకు దగ్గర అవుతాడు. ఆ వాక్యం చదువుతున్న కొద్ది దేవుని చిత్తం మీకు అర్థమవుతుంది. ఏది చేయకూడని విషయాల్లో దాంట్లో ఉన్నాయి, ఏది మనం ఖచ్చితంగా చేయాల్సి ఉందో అవి కూడా రాయబడి, అవన్నీ దేవుని ఉద్దేశాలు. అందుకని మేము బైబిల్ ఎక్కువ చదవమంటాం. ఇంటందరికీ ఒక బైబిల్ ఉందనుకోండి, మేము అంటాం ఇంటందరికీ ఒకే అన్నం కంచం ఉందా తినటానికి? తలకోటి ఉంటుందిగా, తలకో బైబిల్ కొనుక్కోవాలంటాం. మన జ్యోతి ఇంటికి వెళ్తే అయ్యా నాకు బైబిల్ ఉంది, మా పిల్లలకి తలకో బైబిల్ ఉంది అని అంటుంది. దేవునికి స్తోత్రం. అవును, అందరికీ బైబిళ్ళు ఉండాలి. ఎవరు బైబిళ్ళను పట్టుకుని చదవాలి. దేవుడు మీతో మాట్లాడిన విషయాలు అండర్లైన్ చేసుకోవచ్చు, వాటిని గుర్తు పెట్టుకోవాలి, వాక్యానుసారంగా మనం నడవాలి. అప్పుడు దేవుడు మనకు స్నేహితుడు అవుతాడు. దేవుడు నీకు స్నేహితుడైతే ఇంకా నీకు కీడులు వస్తాయా? దేవుడు నీకు స్నేహితుడైతే నీకు అనారోగ్యాలతో పీడించబడతావా? దేవుడు నీకు స్నేహితుడైతే నువ్వు అన్ని విషయాల్లో బాగుంటావుగా. ఏది క్షేమమో ఏది ఆశీర్వాదమో దేవుడు నీకు అనుగ్రహిస్తాడుగా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడితో మనకు స్నేహం కావాలి. 4వది సమాధానము ఆనందం మన జీవితాల్లో పొందాలి. యోహాను సువార్త 14:27 ఒకటి చూడండి. యోహాను సువార్త 16:24 కూడా చూడండి. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఇక్కడ మానవుడికి ఏం కావాలి ఈ లోకం అంటే? శాంతి కావాలి, లేదా సమాధానంగా ఉండాలి. శాంతి అవసరం. చాలామంది ఆత్మహత్యలు చేసుకునేది ఎందుకో తెలుసా? శాంతి సమాధానం లేకే, పీస్ఫుల్ లైఫ్ లేకే. పురుషులు ఉరేసు చచ్చినా, కొంతమంది స్త్రీలు చచ్చిపోయినా, యవనస్తులు చచ్చిపోయినా, సినిమా యాక్టర్లు చచ్చిపోయినా, ఎక్కువ మంది చనిపోవడం గల కారణం ఏంటంటే వాళ్ళ జీవితాల్లో శాంతి సమాధానాలు కుదిరాయి. మీకు తెలుసా, యేసు ప్రభు వారు శాంతిని ఇస్తానంటారు. ఏ శాంతి ఇస్తానంటారు? చదవండమ్మా. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా కాదు నేను మీకు అనుగ్రహించట్లేదు, కానీ మీ హృదయమును కలవరపడని అక్కర్లేదు. మీలో కలవరాలు ఉండొద్దు, నా శాంతి మీకు ఇస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుళ్ళో మనకు దొరికేది ఏంటంటే శాంతి, నెమ్మది. అది దేవుళ్ళోనే ఉంది. నెహ్రూ గారికి ఒక బిరుదు ఉంది, ఏంటి చెప్పండి? శాంతి దూత అని. యేసు ప్రభు వారు శాంతి దాత. ఈ లైవ్లో వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా యేసు ప్రభు నమ్ముకున్నాడైనా మీ జీవితాల్లో శాంతి కొదువైతే యేసులోకి రండి. నేను మొదటి నుంచి చెప్పిన మాటలు, మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారో తెలియదని మీకు అయోమయ స్థితిలో ఉన్నారా? దేవుడు మనకు నిత్య జీవం అనే పరలోకం దాచిపెట్టాడు. నువ్వు మారు మనసు పొంది నీ పాప మార్గాలు విడిచి యేసు నమ్ముకుంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు. తీర్పులోకి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా. నరకం అనేది యుగయుగాలు ఉంది, అలాంటి బాధ మీరు పడక్కర్లా. దేవుడు నిత్య జీవం అనే పరలోకం. రెండోది ఏమిస్తాడని చెప్పుకున్నాం? దేవుడిలో ఆత్మీయ ఎదుగుదల ఉంది, మనం పరిణితి చెందాం. మూడోది దేవునితో సహవాసం కలిగి ఉంటాం. 4వది మన జీవితాల్లో శాంతి సమాధానాలు ఇస్తానంటున్నాడు ఆయన. 16:24 కూడా చూద్దాము. యోహాను సువార్త. ఇది వరకు మీరేమియు
మీ సంతోషము సంపూర్ణమగునట్లు ఆ, అడుగుడి. నీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ వాక్యములో? ఇది వరకు మీరేమీ నా పేరట. చాలామంది గుడికి వస్తారు, మాతో ప్రార్థన చేయించుకుంటే వెళ్ళిపోతారు, ఇక మోకరించి ప్రార్థన చేయరు, అడగకపోతున్నారు, అయ్యగారు చేసేది చాలనుకుంటారు. దేవుడు ఏమనుకుంటున్నాడంటే మీ నోటముట ప్రార్థన వినాలని, మీ స్వరం వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమంది మౌనంగా ఉంటారు, ప్రార్థన చేయరు, దేవుడికి అడగటం రాదు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందలని దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. వెదకు వానికి దొరుకును, తట్టువానికి. ఒక పిల్లవాడు తండ్రిని రొట్టెని అడిగితే రాతినిచ్చునా అన్నాడు. చాక్లెట్ కొనిపెట్టాడు అన్నాడు అనుకోండి, చాక్లెట్ అంత గులకరాయి ఇచ్చి చేకమంటాం మనం? అంత కఠినలము, అంత దుర్మార్గులు మనం? తన కొడుకు ఏమడిగితే అది సంతోషంగా ఇవ్వటానికి సంతోషిస్తాం. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే నిశ్చయముగా మీకు మంచి ఈవులను ఇచ్చు. నువ్వు ఏది అడిగితే అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ ఉదయకాల ఆరాధనలో నీవు ఆనందంగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఏమంటే 24వ వచనంలో ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా అడుగుడి మీకు దొరుకును. నీకు ఆరోగ్యం కావాలా? మోకరించి అడుగు. నువ్వు యవనస్తుడైనా, చిన్న బిడ్డవైనా, పెద్దడైనా పర్వాలేదు, అడుగు. నీ స్వరం వినాలని చూస్తున్నాడు. మాటలు రాని కుర్రాడు ఉన్నా అనుకోండి, తల్లిదండ్రులు హ్యాపీ అయిపోతారు. వాడిని బట్టి ఇదేంటి అసలు మాట్లాడడం, ఇది ఒక పెద్ద సమస్య అనుకుని బాధపడతారు. కాబట్టి నువ్వు దేవుడితో మాట్లాడటం నేర్చుకో, తండ్రితో ముచ్చటించడం నేర్చుకోవాలి, ఆయనతో పెనవేసుకోవటం నేర్చుకోవాలి. దేవుడు అన్ని ఇవ్వగల సమర్థత గలవాడే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును అంటున్నాడు. దేవుడు అడిగితే ఇచ్చేటువంటి దేవుడు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32లో దేవుడు మనకి ఇంకేమిస్తానంటే ప్రేమ మరియు క్షమాపణ, ఇది నిజమైన ఆశీర్వాదంగా చూపిస్తున్నాడు. ఈ నిజమైన ఆశీర్వాదాల్లో 5 ఏంటంటే మళ్ళీ చదువు, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకడు క్షమించుడి. చూసారండి, మనం ధన్యకరమైన జీవితం లేదా నిజమైన ఆశీర్వాదం ఏంటో చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఎఫెసీ పత్రిక 4:32 వచనంలో చాలా చక్కగా ఉంది ఈ మాట. మరలా చూద్దాం. 4:32లో ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై ఉండాలి. ఇది దేవుడి దృష్టిలో నిజమైన ఆశీర్వాదం. దేవుడి దృష్టిలో నిజమైన ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ముందు చెప్పుకున్న మాట ఏంటండి? మనం శాంతిగా సమాధానం ఉండటం ఆశీర్వాదం. ఎంత ధనమన్నా ఇంట్లో శాంతి సమాధానం లేదనుకోండి, భార్య భర్తల మధ్య సమాధానం లేదనుకోండి, బిడ్డలకి తల్లిదండ్రుల మధ్య సమాధానం ఏంటి? అది ఆ జీవితం ఇల్లే పెద్ద నరకంగా ఉంటుంది. భార్య భర్త బిడ్డలు అందరూ సంతోషంగా ఉండటం గొప్పతనం కదా, దేవుడికి స్తోత్రం. ఆ సంతోషం దేవుడు ఇస్తాడు. మనం దుష్ట స్నేహాల్లో పడిపోయి ఎవరో త్రాగుబోతులు స్నేహాలకు వెళ్ళిపోయి త్రాగేసి ఇంట్లో వీరంగా లేస్తే భార్యకి సంతోషం ఉండదు, బిడ్డలకు సంతోషం ఉండదు, ఎవరికీ సంతోషం ఉండదు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు జ్ఞానం నేర్పిస్తున్నాడు. మన సమాధానం ఉండాలి. రెండోది ప్రేమ క్షమాపణ కలిగి ఉంటే అది నీకు చాలా ఆశీర్వాదం. చదవండి 32వ వచనం మళ్ళీ ఒకసారి. ఒకరి ఎడల ఒకడు దయగలిగినాడు. ఇది గొప్ప ఆశీర్వాదం. ఒకరి ఎడల ఒకడు దయగలిగి ఉండటం అనేటువంటిది మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం చెప్తున్నాడు. నీకున్న దాన్ని దయగలిగి ఉండి ఇతరులతో షేర్ చేసుకో. నీకున్న దానిలో పేదవాడికి కాస్త పెట్టు. దయగలిగి ఒకరినొకడు కరుణా హృదయులై
క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు. దేవుడు నిన్ను క్షమించాడు కానీ నువ్వు ఇతరులను క్షమించలేవా? నువ్వు ఇతరులను క్షమించలేనప్పుడు దేవుడు నీ పాపాలు కూడా క్షమించమని చెప్పాడు. కాబట్టి మనము దేవుడి చేత క్షమించబడు. మనం కూడా ఘోరమైన పాపులమే. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఒకడు ఏడలొకడు క్షమాహృదయులు కలిగి, ఒకటి ఏడలొకడు దయ కలిగి ఉండాలి. నీ హృదయం కరుణా హృదయముగా ఉందనుకోండి, నువ్వు చాలా ఆశీర్వదించబడిన వాడు అని అర్థం. నీ హృదయంలో కాఠిన్యం ఉండకూడదు. పేదలను చూసినా, బాధల్లో ఉన్నవాడు చూసినా, రోగగ్రస్తులను చూసినా, కష్టాల్లో ఉన్నవాడు చూసినా నీ హృదయంలోంచి దయ వచ్చిందంటే నువ్వు చాలా గొప్పవాడు దేవుడి దృష్టిలో. దేవుడికి స్తోత్రం. తర్వాత జ్ఞానం అనేటువంటిది నువ్వు కలిగి ఉన్నావంటే నువ్వు చాలా గొప్పవాడు దేవుడి దృష్టిలో. జ్ఞానం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. నిజమైన ఆశీర్వాదాల్లో మరొకటి ఏంటంటే జ్ఞానం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడు. ఆయన ఎవరిని ఎందుకు అడిగేవరన్నా నన్ను గద్దించక అందరికీ ధారాళముగా దయచేయు. ఇక్కడ దేవుడు జ్ఞానం ఇచ్చే దేవుడు కనబడతాడు. అది మనం అందరం పొందుకోవాలి. జ్ఞానం లేని స్త్రీ గురించి ఏం చెప్పాడు దేవుడు బైబిల్లో? జ్ఞానము లేని స్త్రీ తన ఇల్లు ఓడబెరుకుంటుందని. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు, జ్ఞానం గల స్త్రీ తన భర్తను ఎలా చక్కగా దైవికంగా నడిపించుకోవాలో తెలుస్తుంది. జ్ఞానం గల స్త్రీ తన బిడ్డల్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుస్తుంది. జ్ఞానం చాలా ప్రాముఖ్యం. ఇవాళ అనేక మంది అజ్ఞాన కృత్యాల చేత నాశనం అయిపోతున్నారు. సిగరెట్లు ఏమైనా ఒట్టికి బలమా? దాంట్లో నికోటిన్ అనేటువంటి పదార్థం ఉంది. అది నీ శరీర కణజాలాన్ని నాశనం చేస్తే కొంతకాలం క్యాన్సర్ వచ్చే ప్రమాదం. ఇవాళ లోకంలో అనేక మంది క్యాన్సర్ పాలయ్యటం గల కారణం ఏంటంటే తెలుసా? ఏంటో ఇట్లా కాల్చే చికెన్ తింటున్నారట. అదేం చికెన్ అన్నా? గ్రిల్ చికెనా? ఆ పైన బొగ్గులుగా అయిపోయి కదా ఎక్కువ కలిసినాయి. ఆ బొగ్గుల్లాగా ఉన్నాయి. కాల్చుకుని తిన్న చికెన్ వల్ల కూడా లోన క్యాన్సర్ అయిపోయింది. ఆ నూనె కళాయిలు బయట అమ్ముతున్నారే, అవి ఎన్నో సంవత్సరాల మాట ఆ నూనె ఖాళీ చేయరు. దాంట్లో దేవిస్తారు. అవి తినటం వల్ల క్యాన్సర్ వస్తుంది. సిగరెట్లు తాగటం వల్ల క్యాన్సర్ వస్తుంది. సిగరెట్లు చుట్లు తాగటం వల్ల క్యాన్సర్. ఇవాళ క్యాన్సర్ ఎక్కువ ప్రమాదకరం. చిన్నోళ్ళు, యవనస్తులు, పెద్దోళ్ళు చాలా మందిలో క్యాన్సర్ వ్యాధి బాధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు జ్ఞానం ఉంటే వాటి నుండి తప్పుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉందా? ఉంటే నన్ను అడగండి, నేను జ్ఞానం ఇస్తాను. నేను ఎవరిని గద్దించను. అది అడిగిన వాళ్ళకి సమృద్ధిగా ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు. దేవుడు స్తోత్రం. ఇవాళ అనేక కుటుంబాలు కూలిపోవటానికి, నాశనం అయిపోవడం గల కారణం ఏంటంటే జ్ఞానము లేక. ఏమి లేకండి? అనేక మంది యవనస్తులు పాడైపోవడం గల కారణం జ్ఞానము లేకే. ఎవరితో స్నేహం చేయాలో తెలియట్లా, ఏం తినాలో తెలియట్లా, ఏం తాగాలో తెలియట్లా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము దేవుడు ఇస్తాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుకునే యెడల అతడు దేవుణ్ణి అడగను. ఆయన ఎవరిని గద్దించక అందరికీ ధారాళంగా సమృద్ధిగా ఇస్తాడు జ్ఞానం. సొలొమోను జ్ఞానం అడిగితే దేవుడిని ఎంత సంతోషించాడో దేవుడు. అతడట, నాకు ఐశ్వర్యం, ఇంకా రాజ్యం, చుట్టుపక్కలంతా నాదే అయిపోవాలి, నాకు అందరూ అన్ని రాజులు ఇలాంటివి అడగలేదట దేవుడు. అతడు రాజు అయిన కొత్తలో ప్రార్థన చేయటానికి వెళ్ళి గిబియోన్ అనే స్థలంలోకి వెళ్ళి 1000 దహన బలులు అక్కడ దేవుడికి ఇచ్చి అక్కడే పడుకున్నాంట రాత్రి దేవుడి సన్నిధిలో. ఆ రాత్రి కల్లోకి వచ్చి, సొలొమోను, రాజావు గారిని నన్ను ఎదుక్కుంటూ వచ్చావు కావాలని, నీకేం కావాలని వచ్చావు అడుగు, నేను నీకు ఇస్తానన్నాడు. అంటే ఇంత పెద్ద రాజ్యం నా చేతుల్లో పెట్టావు దేవుడా. చాలా ముదుర్లు, పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు, అనుభవశాలు ఉన్నారు. కానీ నాకు జ్ఞానం లేకపోతే
నేను వేస్ట్. ఎవరికైనా న్యాయం చేయాలి, నా వల్ల ఎవరు అన్యాయం పొందకూడదు. ఇంత పెద్ద రాజ్యం నా చేతులు పెట్టావు కాబట్టి జ్ఞానంగా పరిపాలన చేయడానికి నాకు జ్ఞానమును దయచేయమని దేవుడిని అడిగితే దేవుడు ఎంతో సంతోషించి, ఇప్పటి వరకు ఎవరు నన్ను జ్ఞానం అడగలేదు, నువ్వు ఒక్కడే అడిగాను, నువ్వు అడగని కూడా ఇచ్చేస్తా, సంపదలు ఇస్తా, రాజ్యం పెద్దది చేస్తా, ఇంకా ఇంకా ఎంతో ఇస్తా, నువ్వు అడగని అన్నీ నేను ఇచ్చేస్తా, అడిగింది కూడా నేను సమృద్ధిగా ఇస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా జ్ఞానం అడిగితే దేవుడు చాలా సంతోషిస్తాడు. దేవుడికి స్తోత్రం. తర్వాత 3వ యోహాను పత్రిక 2వ వచనం చూద్దాం. నిజమైన ఆశీర్వాదంలో జ్ఞానం ఒకటైతే మరొకటి ఏంటంటే ఆరోగ్యము కలిగి ఉండటం. 3వ యోహాను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, మరి మీరేం చదువుతున్నారు? యోహాను 3:2. 3వ యోహాను ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. 3వ యోహాను పత్రిక. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఏమండి, ఇక్కడ యోహాను రాసినటువంటి పత్రికలో, చివరి పత్రికలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా, సౌఖ్యంగా అంటే ఆరోగ్యంగా, సేఫ్టీలో నీవు ఉండాలని నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నట్టున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆరోగ్యం ఇస్తాడు, అన్ని విషయాల్లో వర్ధిల్లేటట్టు చేస్తాడు. ఏమా ఆరోగ్యం, ఇప్పుడు అన్ని ఆస్తులు ఇచ్చి ఆరోగ్యం లేకపోతే మనం అది ఆశీర్వాదం కింద ఉంటుందా? మనకి దేవుడిచ్చే ఆశీర్వాదాలు, నీకు ఆరోగ్యం, నీ కుటుంబంలో సౌఖ్యమైన జీవితం ఇస్తాడు, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేసే దేవుడి, అన్ని విషయాల్లో దీవించబడాలి. ఇప్పుడు ఎవరో ఒక ఆయన పన్ను పెళ్లి చేశాడు కొడుకు, ఎవరైనా అంబానీనా, ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి చేశాడు. అతనికి ఆరోగ్యం లేదట, వేల కోట్లు లక్షల కోట్లు ఆస్తుంది. పెళ్లి చేయాలి కాబట్టి చేశాడు, కానీ ఏంటో చచ్చిపోతాడని భయపడుతున్నారు ఆ కుర్రాడు గురించి. ఏమి రోగం ఉందో తెలియదు, ఈ సమస్య ఏంటో మనకు తెలియదు. కానీ ఆ కుటుంబంలో అతను పెళ్లి చూస్తున్నాడు కానీ తండ్రి దుఃఖిస్తున్నాడు, చాలా బాధతో ఆవేదనతో ఉన్నాడు. వీడు ఎంతకాలం బ్రతడు చెప్పలేమన్నాడు. సుందరమైన స్త్రీని ఎతికే పెళ్లి చేశారు, కానీ ఆ కుటుంబంలో ఏమి లేదు చెప్పండి. డబ్బు అయితే చాలా ఉంది, డబ్బు అయితే విస్తారం ఉంది, కానీ ఆరోగ్యం వాళ్ళ దగ్గర. ప్రియులరా, నీ గురించి ఏం చెప్తారంటే నువ్వు సౌఖ్యంగా ఉండాలి, అన్ని విషయాల్లో కూడా దీవించు. అవి దేవుడి చేతిలో, అవి నీకు ఇస్తాడు దేవుడు తప్పనిసరిగా. తర్వాత చూద్దాం, మన అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. అది కదా అది ఆశీర్వాదం. ఎంతకాలం భక్తి చేసిన నీ అవసరాలు తీర్చబడిపోతే అది అంత గొప్ప భక్తి అనిపించుకోండి. ఒక సుమతి శతకులు, నేను తాను ఎక్కిన పారని గుర్రము, ఏదమ్మా పద్యం తెలుసా మీకు? అప్పించువాడు వైద్యుడు, అది కాదనుకోండి ఇది పద్యం. అవసరానికి గుర్రం ఎక్కితే గుర్రం నేను తప్పించకుండా ఉంటే ఆ గుర్రం వల్ల ప్రయోజనం ఏంటి? దేవుడిని అడిగావు, దేవుడు నీకు ఏమి ఇవ్వాలా, ఏంటి ప్రయోజనం? వేల్పులకు ప్రార్థన చేసావు దేవుడు ఉన్నాడని, దేవుడు నీకు సహాయం చేయలే. నువ్వు ఎక్కావు గుర్రం పరిగెత్తట్లా, ఏంటి ఉపయోగం? నువ్వు అడిగినప్పుడు ప్రార్థన చేయనటువంటి దేవుడు కానీ, నువ్వెక్కినప్పుడు పరిగెత్తన గుర్రం కానీ ఏంటి ప్రయోజనం? వాటిని గ్రక్కున విడవంగా వాలి గదరా సుమతి అంటాడు. సత్యవతి టీచర్ గారు చెప్పాలి ఈ పద్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన అవసరాలు తీర్చే దేవుడు కనబడతాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 వచనంలో,
ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రిక 4:18. కాగా దేవుడు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును మీ తీర్చును. ప్రతి అవసరమును తీర్చును. కాగా దేవుడు ఐశ్వర్యవంతుడేనా? చెప్పండమ్మా, ఐశ్వర్యవంతుడేనా? అయినా పేదవాడా? ఐశ్వర్యం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందరి మహిమలో ఆయనకున్న మహిమ శక్తిని బట్టి మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. దేవుడు మహిమ గల దేవుడు, గొప్ప దేవుడు, శక్తి గల దేవుడు. ఆయన కార్యాలు చేయకపోతే ఆయన సంఘం భూమి మీద ఉండేది కాదు. ఆయన కార్యాలు చేసేటువంటి మన ప్రార్థన నెరవేరాలంటే మనలో ఆయనకి ఇష్టం లేని తీసేసుకుని ప్రార్థన చేయాలి. ఇంక ఒక జీవితకాల నిర్ణయం తీసుకోవాలి. జీవితంలో నువ్వు వద్దన్న పని చేయను ప్రభు అని తీర్మానం చేసుకుని పశ్చాత్తాపడి ఇక దేవుడిని అడగటం మొదలెడితే రోజు పండగే. లోక సంబంధంగా కొన్ని ముఖ్యమైన పండుగలు 5-6 పండుగలు ఉంటాయి. ముఖ్యమైన పండుగ అందరికీ. మనకి ఎన్ని ఉన్నాయి? క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్ 3 పండుగలు పెట్టుకున్నారు మనం. అవి నామకార్థ క్రైస్తవులకి ఈ నామకార్థ క్రైస్తవులకి 3 పండుగలు. నిజమైన క్రైస్తవుడు ఎవడనంటే వాడికి రోజు పండగే. ఎందుకంటే రోజు ప్రభు సహాయం చేస్తాడు, రోజు ఆదరిస్తాడు, రోజు ఆయన నుండి సహాయం కలుగుద్ది. నీకు ఒక అండ ఉంది, నువ్వు భయపడనక్కర్లేకుండా దేవుడికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. మామూలుగా క్రైస్తవులకైతే 3 పండుగలే. ఆ రోజునేదో అప్పో చేసి బట్టలు కుట్టించుకుంటాడు బిడ్డలకి, తనకి ఏదో అప్పో చేసి చికెన్ కొట్లు అరువు తెచ్చుకుని కూర వండుకుంటాడు. కానీ అది కాదు. క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడికి ప్రతిరోజు ఒక పండుగలాగా ఉండేటట్టు దేవుడు చేయబోతున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము కూడా తీర్చగలిగిన దేవుడు. అది కూడా నిజమైన ఆశీర్వాదం. తర్వాత మనకు భద్రత, క్షేమం కూడా ఉంది ఆయనలో. చూడండి, కీర్తన 91వ కీర్తన 4వ చరణం చదవండి. 91వ కీర్తన 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునైన. ఎక్కడుంటావు నువ్వు? ఏమండి? ఆయన రెక్కల క్రింద. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము. కోడి తన పిల్లలను ఆపత్కాలంలో తన రెక్కల క్రింద కాపలిస్తుంది. దేవుడు బాహువులు నీకు ఆరోగ్యం కలుగు చేస్తాయి, భద్రతనిస్తాయి, నీకు క్షేమస్థితిని కలుగు చేస్తాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునైన. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడులో నీకు భద్రత ఉంది, క్షేమం ఉంది. ఏ శత్రువు నీ మీదకి రాకుండా దేవుడు కాపాడుతాడు. చూడండి, ఇంకా చూద్దాం. ఇది కూడా ఒక మంచి ఆశీర్వాదం. భద్రత కలిగి ఉంటాం, దేవుడిలో భద్రపరచబడతాం. తర్వాత ఇర్మియా గ్రంథం 29:11 కూడా చక్కని మాట ఉంది. అది కూడా నిజమైన ఆశీర్వాదం. మనకి దేవుడు మన పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడని చెప్పబడుతుంది. 29:11 ఇర్మియా గ్రంథం 29:11. దేవుడు అంటారు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. అవి నీకు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా. దేవుడు నీ కొరకు మంచినే ఉద్దేశిస్తున్నాడు. నీ పట్ల ఏది జరిగినది నీకు మేలుకరమే రాబో కాలానికి. ఇప్పుడు ఏదైనా అనుకోకుండా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అది నేను క్రమశిక్షణ చేయటానికి వచ్చిన సమస్యగా భావించాలి. శ్రమల ద్వారా కొంతమందిని విధేయులుగా దేవుడు మారుస్తాడు. దేవుడు క్రమశిక్షణ చేసే తండ్రి లాంటి వాడు. కాబట్టి మనకేదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎక్కడన్నా దేవుని మార్గంలోంచి తప్పిపోయామా
దేవుడిని ఎక్కడన్నా విసిగిస్తున్నామా? ఒక నిజమైన క్రైస్తవుడు ఉండకుండా తప్పుడు బాటలో మనం నడుస్తున్నామా అనేటువంటిది మన హృదయాలు పరీక్షించుకోవాలి. దేవుడు మార్గాల్లో నడవకపోతే ఆయన మనం శిక్షించడానికి అర్హుడే ఆయన. ఎందుకంటే నీకు నిత్య జీవం ఇవ్వాలనుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళాలనుకుంటే నీ ప్రవర్తనతో కూడా బాగోవాలి. కాబట్టి దేవుడు నిన్ను గూర్చి మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను గురించి ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు? క్షేమకరమైన ఉద్దేశాలు కలిగి, నువ్వు బాగుండాలని. అయితే మనకు కొన్నిసార్లు అర్థం కాదు. గుర్రం పందాలు ఎప్పుడన్నా విన్నారా? గుర్రం పందాలు జరుగుతాయని. ఒక 10 మందిని 10 గుర్రాలని వాటి మీద ఎక్కి సవారీ తీస్తారు. సవారీ తీస్తారు. దానికి యజమాని ఉంటాడు. ప్రతి గుర్రానికి యజమాని ఉంటాడు. ఎవడో దాని మీద ఎక్కి ఒక మావటి వాడు దాన్ని ఉరుకులు ఎత్తిస్తుంటాడు. వాడి చేతిలో దాన్ని వెనకాల కొంచెం కొట్టడానికి చెండు కర్ర లాంటిది ఏదో కర్ర కానీ, ముళ్ళు కర్ర కానీ, లేకపోతే వారు లాంటిది కానివ్వండి, వెనక కొడుతుంటాడు. ఇంకా పరిగెత్తని. అది దెబ్బ తగిలినప్పుడు ఇంకా స్పీడ్గా పరిగెత్తుంది. సరే, అన్ని గుర్రాల కంటే ముందు వెళ్ళిపోయింది అనుకోండి, దాటింది. అద్దు ఎక్కడి వరకు వెళ్ళలేదు, దాటింది. ఇదే గెలిచింది అనుకోండి, దానికి ఎవరు నేనే గెలిచానని దానికి ఏమైనా తెలుస్తుందా? చెప్పండి అమ్మా. నేనే గెలిచేసాను ఈ పందెంలో, నేనే విన్ అయిపోయాను, నేనే మహారాజుని తలకాయ ఎలాగెట్టుకుని అటు ఇటు చూద్దా? దానికి ఏమీ తెలియదు. ఒకవేళ ఓడి అన్నిటికంటే వెనకాల ఉండిపోయింది అనుకోండి, అరే నేను ఓడిపోయాను, నా యజమాని ఓడించాను, నా వల్లే మా యజమానుడు ఓడిపోయాడని అన్న ఒకవేళ దానికి ఏమైనా చింత ఎలాంటివి అని తెలుస్తాయి? దానికి ఎవరికి తెలుస్తాయి? గెలిచినప్పుడు సంతోషం ఎవరికి? అది గెలిచినప్పుడు యజమానుడు సంతోషిస్తాడు, అది ఓడిపోయినప్పుడు ఆయనే ఉసూరుమంటాడు. కొన్నిసార్లు మనకొచ్చే కష్టాలు, ఆపదలు అవి మనకు మేలు చేస్తాయో కీడు చేస్తాయో మనకు అర్థం కాకపోవచ్చు. కానీ నువ్వు ఎవరి చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకున్నావో ఆయన తెలుసు. నిన్ను మేలుకరంగా నడిపిస్తాడు. ఆయన నీ పట్ల ఉద్దేశించిన సంగతులు రాబో కాలానికి నీకు మంచిగా పునాదేస్తున్నాడు దేవుడు. ఇవాళ దెబ్బ తగిలి పరిగెత్తాడు, దెబ్బ తగిలిందంటే ఆ దెబ్బ నిన్ను గెలుపు మార్గంలో నడిపిస్తుంది. ఏంట్రా ఇలా పడుతున్నాడు దేవుడు, ఇలా శిక్షిస్తున్నాడు అని అనుకుంటాం. మనం అలాగేమనుకోకర్లా. మన ప్రభు ఉండి మనం నడిపిస్తున్నాడు. కొన్నిసార్లు నువ్వు గెలిచావన్న సంగతి నీకే తెలియదు. నువ్వు గెలిచినప్పుడు సంతోషించదు ఆయన. ఏమండి, యోబు గెలిచాడా ఓడిపోయాడా శోధనలో? ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు ఆయన? ఉన్న ఆస్తి అంతా ఒక్క రోజులో ఓడిపోయింది. బిడ్డలు కూడా ఒక్క రోజులు చచ్చిపోయారు. అతను డాబాలు కట్టుకుని డాబా కూలిపోయింది. అతని ఆస్తి గొర్రెలు, గొడ్లు, ఆవులు, ఆడగాడిదలు, ఆయన సంపద అంతా ఒక్క రోజులో జీరో అయిపోయింది. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, నెక్స్ట్ రోజు కల్లా ఆరోగ్యం పోయింది. దేవుడు ఏం చేశాడు తర్వాత? అవి నెల రోజులున్నాయో 40 రోజులు తెలియదు, కానీ కీడు అతని మీద ఆ నష్టం. తర్వాత దేవుడు ఏం చేశాడు? తిరిగి అతనికి ఆరోగ్యం ఇచ్చాడు. అతన్ని పలకరించడానికి వచ్చిన స్నేహితులు అతని దగ్గర ఉండగానే దేవుడు అతనికి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అతన్ని బలపరచడానికి, ఆదరించడానికి వచ్చిన స్నేహితులు అతను విడిచి వెళ్ళిపోకముందే దేవుడు తిరిగి ఆరోగ్యం ఇచ్చాడు. అతని వల్ల మేలు చేశాడు, క్రమేపీ దీవించబడ్డాడు. మరలా 10 మంది సంతానం, నిదానంగా 10 మంది పోగొట్టుకున్న సంతానాన్ని కలిగి ఉన్నాడు. పోయిన బిడ్డలందరినీ వల్ల తిరిగి ఇవ్వగలిగాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల మంచి ఉద్దేశాలే కలిగి ఉన్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42 నుంచి 47 వచనాల్లో మనకున్న రిలేషన్స్ ఎలా ఉండాలో అక్కడ చెబుతున్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును
ఎడతెగక యుండిరి. చదవండి ఇంకా. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. మరియు అనేకమైన మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ తమ చరచరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర్ల కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం కలుగుతుంది? ఒక రిలేషన్ ఉంది. ఎవరికి సంఘములో ఉన్న వాళ్ళందరూ ఒక బంధువులలాగా. ఇవాళ పలానోళ్ళికాడ ప్రార్థన అందరూ అక్కడ కలుసుకుందాం అనుకుని అక్కడ భోజనాలు ఏర్పాటు చేసిన అక్కడ భోజనం చేసేవాళ్ళట. మరొక చోట సంఘం అందరూ ఆతిథ్యాలు చేయటంలో పెరిగిపోయారు. వాళ్ళందరూ అన్యోన్యతగా ఉండటం నేర్చుకున్నారు. తమకు కలిగిందంతా మాదే అనుకోలేదు. తమకున్న దాని నుంచి లేని వాళ్ళకు పంచిపెట్టారు. తమ చరస్థిరాస్తులను నమ్మి లేమి గల వాళ్ళకు పంచిపెట్టారు. ఇలాంటి మంచి హృదయం ఆది కాలంలో పేతురు సంఘ కాపరి ఉన్న దినాల్లో అలా జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే ఒక ఆత్మీయ బంధుత్వం ఏర్పడింది. అక్కడ ఏమేర్పడిందమ్మా? ఒక మంచి సమాజంగా క్రైస్తవ సమాజం ఉన్నారు. ఇది కదా ఆశీర్వాదం అంటే. ఏమండి? కొన్నిసార్లు మనం ప్రార్థన పెట్టుకుంటాం కానీ కనీసం 10 మందికి భోజనం పెట్టుకోలేము. 10 మందికి భోజనాలు పెట్టుకోవాలి. సంతోషం కొద్దీ మనం పెట్టుకోవాలి. ఒకసారి అందరికీ మనం ఆతిథ్యం చేయలేకపోవచ్చు. ఒకసారి కొంతమందికి మనం ఆతిథ్యం ఇచ్చుకోవటం అది కూడా మంచిది. ఆది కాలంలో సంఘంలో అలా జరిగాయి. తమకు కలిగినదంతా మాదే అనుకోరా, ఇది అందరిదాని సమిష్టిగా అనుకున్నారట. వాళ్ళు ఒకరినొకరిలో ఒకరు తీర్చుకున్నారట. వారిలో పేదవారికి సహాయపడ్డారట. ఎంతో సంతోషంగా జీవించారట. దేవునికి స్తోత్రం. అక్కడున్న సంఘస్థులందరూ మనమందరం కుటుంబ సభ్యులు అనుకున్నట్టుగా మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నారు. తర్వాత మనలో ఉండాల్సిన మరో ఆశీర్వాదకరం ఏంటంటే, ఇది కదా ముందు చెప్పుకున్నది, ఒక సంఘం సమాజం ఒక కుటుంబం లాగా ఉన్నారు. సంఘ బిడ్డలందరూ వాళ్ళలో కులమత భేదాలేమి ఒక ఏక కుటుంబంగా జీవించారు. అది కదా నిజమైన ఆశీర్వాదం అంటే. తర్వాత 12ది క్షమాపణ మరియు పాపము నుండి విడుదల పొందాలి. ఇది కూడా మంచి ఆశీర్వాదమే, నిజమైన ఆశీర్వాదం. రోమపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయించాలకపోయినో దానిని దేవుడు చేశాడు. చూడండి, చక్కటి ఆశీర్వాదకరమైన మాట ఇదొకటి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. వాళ్ళ మీద ఏ శిక్ష పడకుండా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఒక కాన్వెంట్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి. కుర్రాడు ఉదయాన్నే లేచాడు, హోంవర్క్ చేసుకున్నాడు, మొహం కడుక్కున్నాడు, స్నానం చేయించుకున్నాడు, టిఫిన్ పెట్టించుకున్నాడు, బ్యాగ్ తగిలించుకుని వాడు పని మీద వాడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ముందు జాగ్రత్త కొరకు 4 దెబ్బలెత్తనిట్రా అని ఒక మంచి పెద్దవాడు తీసుకుని పెరలమ్మట 4 గట్టిగా ఏడిసేటట్టు కొట్టి అలా పంపిస్తాను. ఎవడన్నా నువ్వు బాగుండాలని జాగ్రత్తగా ముందే కొట్టి పంపిస్తానని ఎవడన్నా ఆడ పని ఆడు చేసుకున్నాడు. హోంవర్క్లు చేసుకున్నాడు, చూసి రాతలు రాసుకున్నాడు, పుస్తకాలు చదువుకున్నాడు, టిఫిన్ తిన్నాడు, మొంగ కడుక్కున్నాడు, సాని ఆడు బడికాడు. ఎప్పుడు కొడతాం పిల్లలు కొట్టాల్సి వస్తే చెప్పండి? ఆడు మారం చేసి బడికి వెళ్ళనంటే అటు ఇటు తిరుగుతానంటే మనం వాడిని చేసుకుంటాం. అంతేనా వెంకన్న బాబు? అంతేనా? ఎప్పుడు కొడతాం పిల్లల్ని? వాడు నీ మాట వినకపోతే కొడతావు. అనవసరంగా చెయ్యి మనం చేస్తాం. అందుకని దేవుడు అన్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి నేను అనవసరంగా దేవుడిని శిక్షించను.
ఎప్పుడన్నా మన మీద ఏదైనా శిక్ష కష్టకాలం పడినప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే, నేను ఎక్కడన్నా దారి తప్పాను, నేను ఎక్కడన్నా దేవుడికి అవిధేయతగా ఉన్నానని మనం ఒకడు మనల్ని ఏమనక్కర్లా, మనమే స్వీయ పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, నరక శిక్ష కూడా లేదు మనకి. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు ఏముంది? జీవమునిచ్చు ఆత్మ నియమం. క్రీస్తు యేసులోకి వస్తే నువ్వు జీవం పొందుతావు, నిత్య జీవానికి వెళతావు. అది నిన్నేం చేస్తుందంటే, క్రీస్తు యేసునందు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నిన్ను విడిపిస్తుంది. పాప నియమంలో నుంచి, మరణకరమైన నియమంలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. క్రీస్తు యేసులో జీవం ఉంది, నీ పాపాన్ని విరగదీసేస్తాడు, నీలో ఉన్న మరణకరమైన సమస్యలు కూడా దేవుడు తీసేస్తాడు. కాబట్టి క్రీస్తులో ఉండటం నీకు క్షేమం. క్రీస్తు యేసులో నేను ఉన్నాననుకున్న వాళ్ళందరూ మీరు హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే ఇది నిజమైన ఆశీర్వాదం కూడా. తర్వాత గలతీ పత్రిక 5:22-23 వచనాల్లో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. 9 ఫలాలు ఎన్నో ఉంటాయి. ఒక ఆవిడ ఇలా చెప్పింది, ఒక కమలాకాయని ఇలా వలవగానే దాంట్లో 9 తొనలు ఉంటాయి. అది ఆత్మఫలాలకు సాదృశ్యం చెప్పింది. ఆత్మఫలం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఇవి ఉంటే మనలో ఇవన్నీ ఉంటే నిజంగా దైవ స్వభావం ఉన్నట్టే. ఇది నిజమైన ఆశీర్వాదకరమైన జీవితం. ప్రేమ లేనివాడు దేవుని బిడ్డ కాదు. సంతోషం ఉన్నదానిలో కూడా సంతోషంగా ఉండాలి. కొంతమందికి ఎంత ఉన్నా సంతోషం ఉండదు. గ్రీడీగా ఉంటారు, లోబిగా ఉంటారు, ఎంత వచ్చినా చాలన్నట్టుగా ఉంటారు. ఏమండి? ప్రేమ ఉండాలి మనలో. తర్వాత సంతోషం, సమాధానం ఉండాలి. దేవుడితో సమాధానం ఉండాలి, ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండాలి, అందరితో, కుటుంబ సభ్యులతో పీస్ఫుల్గా వాతావరణం ఉండాలి. సమాధానము, దీర్ఘశాంతంగా ఉండాలి. కోపించి మనం ఎవరిని క్షమించకూడదు, ఏమనకూడదు. దయాళత్వము, సహాయం చేసే గుణం ఉండాలి. దయాళత్వము, మంచితనంగా ఉండాలి. అంటే మంచితనం అంటే మంచే కాదు, కీడు చేయని స్వభావం అయి ఉండాలి. మంచితనము, విశ్వాసము, దేవుని మీద నమ్మకం, ఫెయిత్, సాత్వికంగా ఉండాలి. ఎవరు ఏదన్నా సాగిలపడి ప్రార్థన చేసుకుని, మోషే సాత్వికుడు, యేసయ్య సాత్వికుడు, మన యేసయ్య సాత్వికుడు, మనం కూడా సాత్వికులు. సాత్వికము, ఆశా నిగ్రహం. చాలామంది ఆశలు ఎక్కువ ఉంటాయి, కోరికలే గుర్రాలు అయితే అనే మాట ఉంది. కోరికలతో పరిగెత్తేటట్టు ఉండకూడదు, అత్యాశతో పరిగెత్తేటట్టు ఉండకూడదు. మీ ఆశలకు ఏముండాలి? నిగ్రహం ఉండాలి. చూసిందల్లా మనకే కావాలనుకోకూడదు, అవి కావాలి ఇవి కావాలనుకోకూడదు. కొంతమంది స్త్రీలు రోజు షాపింగ్ చేయటానికి ఇష్టపడతారు. షాపింగ్ ఆడవాళ్ళు వెళ్ళకూడదు మాటికి. ఎందుకంటే లోక ఆకర్షణలు ఎక్కువ ఉండి అది కొనాలి ఇది కొనాలి. కనబడిన అల్లా కొనేస్తే ఇల్లు పట్టదు, బీరువాలు పట్టవు కదా. కాబట్టి ప్రియమైన ఎప్పుడో నెలకోసారి వెళ్ళాలి. అన్ని యజమాని తెచ్చిస్తాడు. మీకు మాటికి రోడ్డు ఎక్కకూడదు. ఆశా నిగ్రహం ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? నువ్వు చేసుకున్న నీ భర్త నల్లోడైనా ఎర్రోడైనా జీవితాంతకాలం అతనితోనే ఉండాలి. ఆశా నిగ్రహం అంటే నువ్వు చేసుకున్న భార్య పొట్టిదైనా బారుదైనా, నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా, జీవితాంతకాలం ఆవిడతోని వెళ్ళవచ్చు. ఆశా నిగ్రహం కలిగి పరస్త్రీ వ్యామోహం పడకూడదు పురుషుడు. స్త్రీలు కూడా పరవ్యామోహంలోకి వెళ్ళకూడదు. ఆశకి నిగ్రహం పెట్టుకోవాలి. ఎవడో శోభన్ బాబు అందంగా ఉన్నాడంటే వాడికి ఎన్ని డెకరేషన్ చేస్తే అలా ఉన్నాడో, ఎన్ని పెయింటింగ్లు కొడితే అలా ఉన్నాడో, ఎన్ని విగ్గులు పెడితే అలా ఉన్నాడో. కానీ ఎదటోడు చూసి అలా ఉండాలని మనం అనుకోకూడదు. నీ భర్తే నీకు హీరో, నీ భార్య నీకు హీరోయిన్. దేవుడికి స్తోత్రం. అందుకని పరాయోళ్ళు చూసి ఆశపడకూడదు. ఆశకి ఏముండాలి నాన్న? నిగ్రహం. ఏముండాలి? మనోనిగ్రహం ఉండాలి. పరస్త్రీ మీద చేయకూడదు, పరపురుషుడి మీద చేయకూడదు. చాలా జాగ్రత్తగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మా ఆశీర్వాదకరమైన మరొకటి ఏంటంటే
మన ప్రార్థనలకి జవాబులు పొందటం. మార్కు సువార్త 11:24 చదవమ్మా. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. కొంతమందికి అడుగుతారు కానీ పొందలేకపోవటం గల కారణం ఏంటో తెలుసండి? మీరు ఏదైతే అడిగారో అవన్నీ మీరు ఇచ్చేశారు తండ్రి, మీకు వందనాన్ని చివరిలో ఆ మాట చెప్పి ముగించండి. దేవుడికి స్తోత్రం. మీరు అడుగుచున్న వాటి నెలను పొందేశామని, నువ్వు ఇచ్చేసినందుకు స్తోత్రాలని ముగింపులో వందనాలు కూడా చెప్పేయండి. మీరు కళ్ళు మూసి పడుకోండి, దేవుడు మీకు ఆయన ఇస్తాడు. కాబట్టి మీ ప్రార్థనలకు జవాబులు పొందటం ఈ కీ ఇదనమాట. కాబట్టి ఇది నిజమైన ఆశీర్వాదకరం ప్రార్థన. చివరిసారిగా దేవుని సన్నిధి నడిపింపు మనం కలిగి ఉండాలి. 23వ కీర్తన 4వ చరణం కూడా చదవండి. ఇవాళ ఎక్కువ రిఫరెన్స్ అందించండి. 23వ కీర్తన 4వ చరణం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. అవును, దేవుడు మనకు తోడయ్యాడు. గాఢాంధకారపు లోయలో ఒకవేళ నేను సంచరించిన ఏ అపాయమునకు, దావీదు కీర్తనది. కాబట్టి నిజమైన ఆశీర్వాదం ఏంటంటే, ఒకవేళ కొన్ని సందర్భాల్లో అలాంటి పరిస్థితి గాఢాంధకారపులాగా మన జీవితం అనిపించిన మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే మన దేవుడు మనతో ఉన్నాడు, ఆయన చేపట్టుకున్నాడు. ఆయన చేతులను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడి, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు కాబట్టి, నా ప్రక్కనే ఉన్నావు కాబట్టి, నా చేయి విడవు కాబట్టి, నీ చేతిలో దుడ్డు కర్ర ఉంది, దండ ఉంది. నా శత్రువు వస్తే వాడిని శిక్షించే శక్తి నీ దగ్గర ఉంది. కాబట్టి నేను ఏ పరిస్థితిలో ఉన్నా నేను భయపడను. కాబట్టి మనం ఇలాంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నిజమైన ఆశీర్వాదాలు అనేవి ఏంటంటే 15 విషయాలు చెప్పాను ఈరోజు. వీటిలో ఉంది ఆశీర్వాదం. ఇవన్నీ దేవుడు మనకిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం.